ఓం శక్తి పరాశక్తి. వెల్కమ్ టు మిస్టర్ వెంకట్ ఫన్ ఛానల్. ఈరోజు మనం ముందుండేది శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు నెల్లూరు నగరం. మనం చూసుకున్నట్లయితే రేపటి నుంచే దసరా మహోత్సవం లాంటివి మొదలు కాబోతున్నాయి. పోయిన సంవత్సరం మనం ఇదే వీడియోని కూడా పోస్ట్ చేయడం జరిగింది, నెల్లూరులో ఏ విధంగా జరగబోతుంది ఏంది అనేది. పోయిన సంవత్సరం అయితే 50 సంవత్సరాలు పురస్కరించుకొని అంగరంగ వైభవంగా మునిపెన్నడూ లేని విధంగా మన రాజరాజేశ్వరి దేవిని అలంకారం కానీ లేదంటే లైటింగ్లు కానీ అన్నీ చూసాము. ఈసారి 51వ వార్షికోత్సవం సందర్భంగా కూడా ఈసారి ఏమాత్రం తగ్గకుండా కూడా ఏర్పాట్లు అనేటివి అయితే చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో రేపటి నుంచి మన దసరా ఉత్సవాలు మొదలవబోతున్నాయి. మనం చూసుకున్నట్లయితే మొదటి రోజు శ్రీ చండీదేవి అలంకారం జరుగుతుంది. దాని తర్వాత మొదలుకొని శ్రీ భవానీ అలంకారము, శ్రీ కాళికాదేవి అలంకారము, శ్రీ సరస్వతి అలంకారము, శ్రీ గాయత్రీదేవి అలంకారము, శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారము, శ్రీ దుర్గాదేవి అలంకారము, తర్వాత శ్రీ మహిషాసురమర్దిని, శ్రీ గజలక్ష్మీ దేవి అలంకారం జరుగుతుంది. దాని తర్వాత చివరగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంతో మన యొక్క ఈ దసరా శరన్నవరాత్రి అనేది ముగియడం జరుగుతుంది. మనం ఒకసారి లోపలికి వెళ్ళినా ఇంతకు ముందులా ఉన్న క్రౌడ్ అనేది 9 రోజుల పాటు 108 ప్రదక్షిణల నుంచి 3 ప్రదక్షిణల వరకు 3 ప్రదక్షిణల నుంచి ప్రతి ఒక్కరు అనేది చాలా బాగా అమ్మవారిని ఉదయం పూట సాయంత్రం పూట అనేది తిరుగుతూనే ఉంటారు. ఏ ఒక్క కొంచెం సేపు కూడా గ్యాప్ అనేది మన రాజరాజేశ్వరమ్మ గుడి దగ్గర అయితే మనం చూసుకుంటూ ఉండొచ్చు. సో ఒకసారి మనం చూద్దాము ఇప్పుడు లోపల ఎంత క్రౌడ్ ఉంది, రేపటికి ఎలాగుంది, మన లైటింగ్ కూడా ఎలాగుంది, ఎట్లాగ ఏర్పాట్లు చేశారు అవన్నీ కూడా చూద్దాము. మనం చూసుకున్నట్లయితే మన రాజరాజేశ్వరమ్మ గుడిలో భవానీదేవి యొక్క మాల కూడా వేయడం అనేది ఈ మధ్యకాలంలోనే, అంటే ఫస్ట్ నుంచి అయితే లేదు కానివ్వండి, ఒక 10 సంవత్సరాల నుంచి నాకు తెలిసినంత వరకు 10 సంవత్సరాల నుంచి భవానీదేవి అలంకారం అనేది కూడా ప్రతి ఒక్కరు పూజా కార్యక్రమాల్లో భవానీదేవి పూజని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మనం లోపల పోయి చూద్దాము ఎలా చేస్తున్నారు ఏంది అనేది. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అయితే చాలా చేంజెస్ చేశారు. లైటింగ్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మనకి మొదలు రాగానే మన శివపార్వతులు మనకి దర్శనమిస్తారు. దాని తర్వాత వెనకాల దానికి ఆపోజిట్లో చేస్తే మన మహా అమ్మవారు రాజరాజేశ్వరీదేవిని మనకి దర్శనం అనేది భాగ్యం కలుగుతుంది. దాని తర్వాత ఇట్లా వచ్చిన తర్వాత సో ఇక్కడే ఇటు సైడ్ పక్కనే మనకి చేతులు కాళ్ళు కలుపుకునేదానికి ప్లేసులు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అక్కడే మనకి చేతులు కాళ్ళు కడుక్కోవడం జరుగుతుంది. టోకన్స్ అనేది చూస్తున్నారు కదా, టోకన్స్ అనేది ఇదిగో ఇక్కడే ఈ టోకన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఒక్కొక్క దగ్గర ఇచ్చేవాళ్ళు, కానీ ఈసారి అనేది పక్కాగా ప్లానింగ్ చేయబడింది. జనాభా అనేది క్రౌడ్ మనకి చూసినట్లయితే శివాలయం ఉంటుంది కదా, ఆ శివాలయం కాడ చిన్న స్పేస్ మాత్రమే ఉంటుంది. దాన్ని ఇప్పుడు పగలగొట్టి కొద్దిగా ఎక్స్టెన్షన్ చేశారు. ఒకసారి దాని సైడ్కి వెళ్దాం రండి. ఎంట్రన్స్ చాలా బాగా చేశారు. భవానీ అమ్మవార్లంతా కూడా ఈరోజు ఇక్కడే ఉన్నారు. రేపటి నుంచి కూడా వీళ్ళు మండలం పాటు మన భవానీ అమ్మవార్లు కూడా మన రాజరాజేశ్వరమ్మ గుడిలో వేయడం జరుగుతుంది. కానీ రేపటి నుంచి ఈ 9 రోజుల పాటు ఇంకా చాలామంది ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి మీద భక్తి ఉన్నవాళ్ళు, ఏదైనా కోరికలు తీర్చాలి అనుకున్న వాళ్ళు, కోరికలు తీర్చుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మన భవానీ దేవి మాల వేసుకుని ఈ 9 రోజుల పాటు చాలా నిష్టగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. సో మనం చూసుకున్నట్లయితే ఇదిగో ఇక్కడ ఇదే మహాశివుడి యొక్క మండపం ఇది. సో ఈసారి చూసినట్లయితే ఇక్కడ రాబోయే రోజుల్లో అమ్మవారి యొక్క స్వరూపాలను కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం చూసినట్లయితే ఇక్కడ శివుని యొక్క ప్రతిరూపాలు అనేటివన్నిటి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క శివుని ఏరియాని బట్టి కూడా శివుని యొక్క రూపాలని, ఇది మన శ్రీ మల్లికార్జున స్వామి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్. సో అలాగే ప్రతి ఒక్క దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవంతా కొత్తగా చేశారు ఈ మధ్య. సో అందువల్ల ఇక్కడ ఇంకా పేరు రాయలేదు. ఇక్కడైతే మనకి మహాశివుడు అమ్మవారు యొక్క ప్రతిరూపం అనేది ఇక్కడ పోయిన సంవత్సరం ఉండేది సేమ్ అదే, ఎటువంటిది ఏమీ కూడా మార్చకుండా సేమ్ ఇట్లాగే పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ ప్లేసే ఇక్కడ చూసినట్లయితే మన మహాశివుడికి మన 3వ కన్నులాగా ఉన్నటువంటి మన ఈ చెట్టు కూడా ఇక్కడే ఉంటుంది. ఈ చెట్టు చూసారు కదా, చెట్టుకు కూడా బాగా పూలు అనేటివి కూడా కాస్తూ ఉంటాయి. స్వామివారికి మహాశివునికి ఎంతో ప్రీతిపాత్రమైన చెట్టు ఇది. అదేవిధంగా
ఇక్కడ ఇప్పుడు ఇంకా రేపటి నుంచి ఫుల్గా వాటర్ అనేది కూడా పంచడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు వాటర్ అందుబాటులోనే ఉంటాయి. ప్రసాదాలు కూడా ఎప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం అందుబాటులోనే ఉంటుంది. మామూలుగా అమ్మడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పంచుతూ ఉంటారు. ఈసారి లైటింగ్ అయితే చాలా వరకు బాగానే చేశారు. ఇది మన మహాశివుని యొక్క ప్రతిరూపం. మహాశివుని వెనకాలే పక్కనే మనకి చాలామందికి తెలీదు, ఇక్కడే చండీశ్వరుడు ఉంటాడు. ఇతనే మన ఈ చండీశ్వరుడు. ఈ చండీశ్వరుడిని దండం పెట్టుకొని ఓం చండీశ్వర అని చెప్పి ఇక్కడ కానీ టచ్ చేస్తే అతని నిద్ర లేపడం కాదు, అతనికి మనం తట్టి చెప్పినట్టు అనమాట. అతను మన కోరికని విని మనల్ని కరుణిస్తాడని చెప్పేసి సో అక్కడ ఒక 3 సార్లు తట్టి మనం చండీశ్వరుడికి మనం ఏం చెప్తున్నా కానీ మన కోరికలు అనేవి నెరవేరుతాయి. మనం ఈసారి 51వ శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాల సందర్భంగా పూజా టికెట్ వివరాలు: సహస్రనామార్చన పూజ 2000 రూపాయలు, 2 లడ్లు ఉచితం, విజయదశమి రోజున ఇస్తారు. అదేవిధంగా 10 రోజులు ఒకరికి మాత్రమే 50 రూపాయల టికెట్ దర్శనం ద్వారా. అదేవిధంగా శ్రీదేవి ఖడ్గమాల పూజ అది 1500 రూపాయలు, దానికి కూడా 2 లడ్లు ఉచితంగా విజయదశమి రోజున ఇవ్వడం జరుగుతుంది. 10 రోజులు ఒక్కరికి మాత్రమే 50 రూపాయల టికెట్ దర్శనం. అదేవిధంగా అష్టోత్తర పూజ 600, మహాభిషేకం 600, సామూహిక సవరణ పూజ 1500 రూపాయలు, నిత్య పూజ అనేది 4000 రూపాయలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1 సంవత్సరం కాలానికి తమ గోత్రనామాలతో అర్చన చేయబడింది. కాబట్టి మనం ఎప్పటి నుంచి అయితే కడతామో ఈ 4000 రూపాయలు ఆ రోజు నుంచి సంవత్సరం రోజుల పాటు తమ గోత్రనామాలతో వాళ్ళకి అర్చన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈసారి కొత్తగా ఇది 51వ శ్రీదేవి శరణ మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ క్యూ ఇంకా నాకు తెలిసినంత వరకు క్యూలు అయితే అసలు ఫుల్గా ఉంటుంది. ఈ రోజైతే ఎంత ఖాళీగా ఉందో రేపు ఇదే చూసినట్లయితే మీరు మన నెల్లూరులో అంత ఫుల్గా ఉంటుంది. ఈ సంవత్సరమే యాక్చువల్గా ఈ ఫస్ట్ టైము మనకి అమ్మవారికి పైన ఇంతకుముందు మామూలుగా సాఫీగా ఉండేది. ఈసారి గుడి గోపురం లాగా మనకి చూస్తాం కదా, ఎంతో చూడముచ్చటగా శిఖరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఈ సంవత్సరమే కొత్తగా దీన్ని ఏర్పాటు చేశారు. మనం చూసుకున్నట్లయితే ఇంకా ఇటు సైడ్ నుంచి వెలుగులకి దారి, బట్ ఇవి పెద్దగా అంత యూజ్ చేయరు. ఇది వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇది జమ్మి చెట్టు అంటారు. ఈ జమ్మి చెట్టుని కానీ చూసుకున్నట్లయితే ఇది సంతాన వృద్ధి కోసం 3 చుట్లు, శత్రునాశనం కోసం 3 చుట్లు, ఆయు వృద్ధి కోసం 9 చుట్లు తిరిగితే వస్తాయని చెప్పి మనకు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వీటిని తిరగడం మనం చూస్తూనే ఉంటాము. సో ఇక్కడ మామూలుగా టికెట్ కూడా 50 రూపాయల టికెట్ ఉంటుంది, 100 రూపాయల టికెట్ ఉంటుంది. అదేవిధంగా ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు తిరిగి వెళ్ళేదానికి చాలా అనువుగా ఇక్కడ జనాభా కూడా చాలామంది ఉంటారు కాబట్టి సో వాలంటీర్లు కూడా మనకి చాలామంది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకంతేకాకుండా ఈ మధ్య కాలంలో మనకి దక్షిణామూర్తిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన రాజరాజేశ్వరమ్మ గుడిలో దక్షిణామూర్తిని కనుక దర్శించినట్లయితే మనకి ఎటువంటి భయాలు ఏమీ లేకుండా ప్రశాంతమైన మనసు మనకి మారిపోతుంది అనేది ఒక ప్రతీకి. సో దక్షిణామూర్తి మన శ్లోకం ఒకటి ఉంది, అది మనం రోజులు 3 సార్లు చదివినా చాలు మనకి ఎంత ప్రశాంతంగా ఉండాలంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానాయ మూర్తయే నిలమాయ ప్రశాంతాయ దక్షిణమూర్తయే నమః. చెప్పాను కదా, ప్రశాంతతకి మారు పేరు మన దక్షిణామూర్తి. ఇంకా ఇక్కడికి వచ్చినట్లయితే ఇంతకుముందు నా చిన్నప్పుడైతే ఇక్కడైతే మనకు పాలు పోసి పుట్ట ఉండేది, అంతా జరిగేది. బట్ ఇక్కడ ఇప్పుడు విగ్రహాలు అనేటివి వెలిసినాయి. ఇప్పటికి కూడా మన పుట్టిన నాగుల చవితి నాడు కానివ్వండి, లేదంటే నార్మల్ రోజులో కూడా మన విగ్రహాలకి మనం పాలు పోసి నీళ్ళు పోసి అంతా క్లీన్గా ప్రతి సోమవారం పూట, శనివారం పూట, ఆదివారం పూట ప్రతిరోజు ఒక్క రోజునని కాదు, ఒక రోజు ఏదైనా కానీ మీరు మనమే వచ్చి దర్శనం పాలు పోసుకొని కూడా చాలా బాగా ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఈసారి ఇక్కడ తాగునీరుని కూడా డ్రింకింగ్ వాటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టుగానే వాటర్ ప్యాకెట్స్ కూడా అందరం చేస్తాను. ఇక్కడ మనకు మెయిన్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ స్పేస్ అనేది మనకి చాలా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి నవగ్రహాలను తీసుకుని అక్కడ ఎదురుగా నవగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా సో ఈ యొక్క స్పేస్ అనేది చిన్నదాని నుంచి పెద్దది ఇటు సైడ్ చేయడం జరిగింది. అటు సైడ్ కూడా ఆ ప్లేస్ని తీసుకొని దాని సైడ్ గోడను పగలగొట్టి
సో అటు సైడ్ కూడా మనకి చుట్టుపక్కల అమ్మవారిని మొత్తం తిరిగి చుట్టి ఇచ్చేదానికి కొద్దిగా స్పేస్ అనేది ఈ సంవత్సరం కొత్తగా అయితే చాలా వరకు యాడ్ చేశారని చెప్పాలి. కొద్దిగా క్రౌడ్ అనేది ఉన్నా కానీ మనకి అంటే నెట్టుకునే అంటే ఈ ప్లేస్లోనే మనకు నెట్టుకోవడం జరుగుతుంది. ప్లస్ అదేవిధంగా ఇంతకుముందు చూపించిన విధంగా మన మహాశివుని పక్కనే మనకి క్రౌడ్ అనేది ఎక్కువగా చాలా ఎంత స్పేసే ఉంటుంది కదా, దాన్ని కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి 9 రోజుల పాటు 9 ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కల్చరల్ యాక్టివిటీస్ జరగడం అనేది జరుగుతుంది. ఈ మండపం అంతా కూడా ఫుల్గా అనేది చాలా ఫుల్ క్రౌడ్ అయిపోయి ఉంటుంది. సో అంత బాగా మన రాజరాజేశ్వరం గుడిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క చీరలు, అమ్మవారికి వచ్చినటువంటి జాకెట్లు అవన్నీ కూడా వేలం పాటలో వేసి ఇక్కడ విక్రయంగా జరుగుతుంది. చాలా తక్కువ ధరకే అమ్మబడును. సో ఎవరైనా కానీ చూసి తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అమ్మవారి యొక్క పుస్తకాలు, ఫోటోలు ఇక్కడ కూడా అమ్మడం జరుగుతూ ఉంటుంది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఇది మన రాజరాజేశ్వరి అమ్మ దేవి యొక్క మొత్తం మన నెల్లూరులో ఉండే గుడి. మనం చూసుకున్నట్లయితే దీని పక్కనే మనకి గాయత్రి అమ్మవారి దేవి వారు కూడా ఉంటారు. గాయత్రీదేవి అమ్మవారి తర్వాత చెప్పడం మర్చిపోయాను, నవగ్రహాలు అనేటివి ఇంతకుముందు ఎక్కడే ఉండేటివి. బట్ దానిని ఈ మధ్యకాలంలో పాల్గొట్టేసి శ్రీమాత్రే నమః అని కనిపిస్తుంది కదా, అక్కడే నవగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నవగ్రహాలను ఈ మధ్యకాలంలో కేవలం ఒక 2 నెలల ముందరే అక్కడి నుంచి ఇక్కడికి మార్చడం జరిగింది. అందువల్ల మనకి ఇక్కడ ఉన్న ప్లేస్ కూడా చాలా పెద్దదైంది. ఇంతకుముందు ఆ క్రౌడ్ ఎక్కువ వలన అందరూ నెట్టుకోవడము అంత స్పేస్ అనేది చాలా తక్కువగా ఉండేది. సో దానిని దృష్టిలో ఉంచుకొని నాకు తెలిసినంత వరకు ఇక్కడికైతే చేశారు. ఇక్కడంతా ఇంతకుముందు ఖాళీగా ఉండేది. సో ఇది కూడా ఇప్పుడు చాలా మంచి ఏర్పాటు అనేది మనం చెప్పుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే హోమగుండం ఇక్కడ రేపటి నుంచి నిత్యం ఈ హోమగుండం అనేది వెలుగుతూనే ఉంటుంది. ఈ హోమగుండంలో మామూలుగా కూడా ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక పూజా కార్యక్రమాలు చేయించుకుంటూ ఉంటారు. ఈ హోమగుండం కార్యక్రమంలో ఇదిగో పిల్లకాయలు కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఈమె పేరు మోక్ష, ఈమె పేరు పారు. నాకు తెలిసి మా ఇంటికాడ పిల్లకాయలని చెప్పమాకన్నా, మా పాప మోక్ష, మా రమేష్ మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు పేరు పారు. ఇంకా మనం చూసినట్లయితే మన 9 నవరాత్రి యొక్క దేవతామూర్తుల్ని మనకి ఏర్పాటు చేసే స్థలం ఏదైనా ఉన్నారంటే ఇదిగోండి మనకి ఎదురుగా కనిపిస్తున్న స్థలంలోనే మన దేవతామూర్తుల యొక్క అలంకార మందిరం ఇది అనమాట. సో ఈ అలంకార మందిరంలో ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్క అమ్మవారిని మనం దర్శనం చేసుకున్న తర్వాత చుట్టుకొచ్చుకున్న తర్వాత ఇక్కడ పోయి మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు అనేది వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ప్రసాదం కౌంటర్ కూడా అక్కడ ఉంటుంది. ఇక్కడ ప్రసాదం కౌంటర్ అంటే పులిహోర, లడ్డు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రసాదం పులిహోర అయితే 10 రూపాయలు, లడ్డు అయితే 15 రూపాయలకి నిర్ణయించడం జరిగింది. ఎవరైనా కానీ ఆన్లైన్లో కూడా మనకి అమ్మవారికి కానుకలు సమర్పించాలంటే ఆన్లైన్ హుండీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ మా నెల్లూరుకి ఉన్నటువంటి పెద్ద అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి, మనకు విజయవాడకి కనకదుర్గమ్మ అయితే మనకు నెల్లూరులో అయితే శ్రీ రాజరాజేశ్వరి దేవిగా వెలిసి మన నెల్లూరులో కొంగు బంగారమి ప్రతి ఒక్కరి ఇంటిలో పెద్దమ్మ వారై ప్రతి ఒక్కరిని రక్షిస్తూ కాపాడుతూ ఎప్పుడూ ఉంటుంది. ఇట్లాగే నెల్లూరు మీద మా అందరి మీద ఈ వీడియోలు చూసేవారు అందరి మీద కూడా ఆ అమ్మవారి కృపాకటాక్షాలు మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని కోరుకుంటూ జై భవాని, ఓం శక్తి, పరాశక్తి.